ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5Cలో క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a photographer needs a lens with focal length 0.2 meters for close-up shots. ఒక ఫోటోగ్రాఫర్ కి ఒక లెన్స్ అవసరమైంది. ఆ లెన్స్ ఆయన ఎలాంటి లెన్స్ అవసరం అయింది అంటే ఆయనకి ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది 0.2 మీటర్ ఉండాలి. ఫోకల్ లెంత్ కాబట్టి దీన్ని మనం ఎఫ్ తో డినోట్ చేస్తాం. అంటే 0.2 మీటర్ అనేది ఎఫ్. ఓకే, ఈ ఫోటోగ్రాఫర్ ఈ లెన్స్ ని అంటే ఈ ఫోకల్ లెంత్ 0.2 మీటర్ ఉండే ఫోకల్ లెంత్ ఉండే లెన్స్ ని క్లోజ్అప్ షాట్స్ కోసం, అంటే క్లోజ్అప్ షాట్స్ అని తెలుసు కదా, నియర్ బై ఆబ్జెక్ట్స్ ని తీయటానికి, ఒక ఆబ్జెక్ట్ ని దగ్గరగా ఫోటో తీయడానికి ఈయనకి అవసరం పడింది. ఇప్పుడు వాట్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది లెన్స్ రిక్వైర్డ్? ఇప్పుడు ఆ లెన్స్ కి ఎలాంటి పవర్ ఉంటుంది అంటే పవర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది? ఇంతవరకు ముందు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి ఆ లెన్స్ కు ఉండే ఫోకల్ లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది? ఫోకల్ లెంత్ మనం ఎఫ్ తో డినోట్ చేస్తాం, 0.2 మీటర్. ఓకే, దీన్ని మనం ఇంటూ 10/10 చేద్దాం పాయింట్ రిమూవ్ చేయడానికి. 2/10 మీటర్ ఇదిలా ఉంచుదాం. ఇప్పుడు దానికి పవర్ ఎంత ఉంటుంది అంటే మనకు తెలుసు, పవర్ ని P తో డినోట్ చేస్తాం, అది ఎఫ్ కి రెసిప్రోకల్ గా ఉంటుంది. ఫోకల్ లెంత్ ని రెసిప్రోకల్ చేస్తే మనకి పవర్ అనేది వస్తుంది. అయితే పవర్ డయాప్టర్ లో ఉండాలి అంటే ఫోకల్ లెంత్ అనేది మీటర్ లో ఉండాలి, ఇన్ మీటర్స్. ఆల్రెడీ ఫోకల్ లెంత్ మీటర్ లో ఉంది. సో ఇప్పుడు మనకి 1/f అంటే 1/f అంటే 2/10 అంతే కదా. దీన్ని బట్టి మనం P కావాలి అంటే 1 యాస్టీజ్ రాసి డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే అది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 10/2 అవుతుంది. అంటే ఇది 2 1 జా 2 5 జా మొత్తం మీద 5. ఇది ఎలాంటి 5 సింబల్ చూడండి, ఎఫ్ కి ప్లస్ ఉండడం వల్ల P కూడా ప్లస్, అంటే +5 లేదా ఇంకా క్లియర్ గా అయితే +5.0 డయాప్టర్. ఇది ఆ లెన్స్ యొక్క పవర్. ఫోకల్ లెంత్ అనేది మీటర్ లో ఉంటే పవర్ అనేది డయాప్టర్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి రాద్దాం అంటే పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ +5.0 డయాప్టర్. ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇంతవరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మిగిలిన పార్ట్ చూద్దాం. హౌ డస్ ఎ లెన్స్ విత్ హయ్యర్ పవర్ ఎఫెక్ట్ ది ఫోకసింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ఎ కెమెరా? ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ పర్సన్, ఈ ఫోటోగ్రాఫర్ కి అవసరం ఏంటి అంటే క్లోజ్అప్ షాట్స్ తీయాలి. క్లోజ్అప్ షాట్స్ తీయడంలోని ఈ హయ్యర్ పవర్ ఉండేటటువంటి లెన్స్ ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? +5.D అంటే హయ్యర్ పవర్. ఇది ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దానికి మనం రీజన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం రీజన్ నేను క్లియర్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ హయ్యర్ పవర్ ఉంది అంటే ఇఫ్ లెన్స్ హ్యాస్ హయ్యర్ పవర్, పవర్ కి ఫోకల్ లెంత్ కి రెండు కూడా ఒకదానికోటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. చూడండి, ఒకటేమో న్యూమరేటర్ లో ఉంటే ఇంకోటి డినామినేటర్ లో ఉంది. హయ్యర్ పవర్ ఉంది అంటే దానికి వెరీ లెస్, అంటే ఇట్ హ్యాస్ షార్టర్ ఫోకల్ లెంత్. ఈ పాయింట్ వరకు క్లియర్గా అర్థమైంది కదా, షార్టర్ ఫోకల్ లెంత్. ఎందుకంటే రెండు కూడా సిన్స్. ఎందుకని అంటే మనకి P కావాలి అంటే 1/f కాబట్టి, అంటే ఎఫ్ ని రెసిప్రోకల్ చేస్తున్నాం. ఇది మోర్ అయితే ఇది లెస్ అవుతుంది. అంటే హయ్యర్ పవర్ ఉండే లెన్స్ కి ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫోకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఫోకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఆ లెన్స్ ఇట్ అలౌస్ టు క్యాప్చర్ ది నియర్ బై ఆబ్జెక్ట్స్ ఎఫెక్టివ్లీ ఆర్ క్లియర్లీ. అంటే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్ ఉద్దేశం అంటే క్లోజ్అప్ షాట్స్ దగ్గరగా తీయాలి, అంటే చాలా నియర్ బై ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేయాలి. అందువల్ల హైయెస్ట్ పవర్ ఉండేదాన్ని వాడటం వల్ల దాని ఫోకల్ లెంత్ చాలా తగ్గుతుంది. ఫోకల్ లెంత్ తగ్గడం వల్ల అది నియర్ బై ఆబ్జెక్ట్స్ ఈజీగా, అలా అంటే క్లియర్ గా ఎఫెక్టివ్ గా అది మనకి ఫోకస్ చేయగలుగుతుంది. ఇది ఎలాగో అనేది మీకు చిన్న నేను
అంటే ఇక్కడతో ఇది ఆన్సర్ అయితే అయిపోయింది. మీరు ఏంటి రాయొచ్చు అంటే ఏ లెన్స్ విత్ ఏ హైయర్ పవర్ హ్యాస్ షార్టర్ ఫోకల్ లెంత్ విచ్ అలౌస్ టు క్యాప్చర్ లేదా ఫోకస్ ది నియర్ బై ఆబ్జెక్ట్స్ ఎఫెక్టివ్లీ అండ్ క్లియర్లీ రాయొచ్చు. అయితే ఇది ఎలాగో అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక కాన్వెక్స్ ఇది ఓకే కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీని పవర్ ఎక్కువైంది అంటే ఫోకల్ లెంత్ తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ పవర్ తక్కువ ఉంటే దాని ఫోకల్ లెంత్ ఇక్కడ ఉంటే అంటే ఆప్టికల్ సెంటర్ కి ఫోకస్ కి మధ్య ఉండే డిస్టెన్సే కదా ఫోకల్ లెంత్ అంటే. ఇదేంటి పవర్ తక్కువగా ఉండేటటువంటి దీనికి ఇది లెస్ పవర్ ఉండేటటువంటి లెన్స్ ఎలా వర్క్ చేస్తే మోర్ పవర్ ఉండేది ఎలా ఉంటుంది అంటే హైయెస్ట్ పవర్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో ఈ ఒకే ప్రాబ్లంలో యూజ్ చేసినటువంటి లెన్స్ ఎలా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా దీని పవర్ ఎక్కువ కాబట్టి ఫోకల్ లెంత్ తగ్గిపోతుంది. ఫోకల్ లెంత్ తగ్గడం అంటే ఓకి ఈ ఎఫ్ కి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇది తగ్గడం వల్ల మోర్ పవర్ ఉంటే ఫోకల్ లెంత్ తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏమైంది ఫోకస్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ చూస్తే ఫోకస్ చాలా దూరంగా ఉంది ఫోకల్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడేమో తగ్గింది ఫోకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల. అందువల్ల ఏంటంటే ఈ వచ్చిన రేస్ అన్ని కూడా దగ్గరగా మీట్ అవ్వగలుగుతాయి అంటే దగ్గరగా కన్వర్జ్ అవ్వగలుగుతాయి. అందువల్ల మనకి ఏమవుతుందంటే క్లోజ్అప్ షాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా చాలా ఎఫెక్టివ్ గా క్లియర్ గా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది.